రానున్న 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. వై నాట్ 175 అంటూ ఒక ధీమా వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఎవరు ప్రజలు ఆయన వెంట లేరు, ఆయన భ్రమలు ఉన్నారు. నిజంగా అసలు రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? వైసీపీ ఖాళీ అయిపోతుంది, పార్టీలో ఇంకా అంత ఇది జరిగిపోతుంది. సార్, ముఖ్యంగా చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వై నాట్ 175 అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అసలు రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మీకు ఒక 1 ఇయర్ సెన్సస్ చెప్తాను. 1 ఇయర్ లాస్ట్ మార్చ్లో వచ్చింది. 4 ఎమ్మెల్సీలు ఎలక్షన్ జరిగాయి. ఈ 4 ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చి దాదాపు 108 కాన్స్టిట్యున్సీస్కి లీడ్ చేస్తారు. పులివెందుల్లోనే మెజారిటీ వచ్చింది. సో పులివెందుల ప్రజల మ్యాండేట్ ఏముంది? ఎడ్యుకేటెడ్ సెక్టార్ ఓటేశారు. ఎడ్యుకేటెడ్ సెక్టార్ మ్యాండేట్ ఏముంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఫేవర్ ఉందా? ఇంకా అక్కడి నుంచి వస్తే మీ పరిపాలన ఎట్లా ఉందంటే చెప్పుకోలేరు, వినలేరు, చూడలేరు. ఈ పరిస్థితిలో ఉంది. ఏ సెక్టార్ టచ్ చేయండి, మీరు రైతులకు టచ్ చేయండి, రైతులు మీ వెంట లేరు. మహిళా అక్క చెల్లెలు ఎవరెవరు ఐకేపీ సంఘాలు మెప్మాల్లో ఉండరు, వాళ్ళు మీ వెంట లేరు. ఈరోజు రైతులు, అదే కాకుండా యువకులు కూడా మీరు కాపాడలేని పరిస్థితి ఉండదు. మంచి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. సచివాలయంలో ఉద్యోగాలు మీరు ఇచ్చారు. ఆ సచివాలయం స్టాఫ్కి వచ్చి మీ ఒక ప్రైవేట్ స్టాఫ్గా వాడుతున్నారు. వాళ్ళ పని జరగలేదు. కాకపోతే దానివల్ల ఏమైందంటే కరప్షన్ పెరిగిపోయింది. ముందు ఏముండేది? హౌసింగ్ స్కీమ్ కావాలంటే డైరెక్ట్గా హౌసింగ్ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ వెళ్ళి హౌసింగ్ గురించి అర్జీ ఇచ్చేవాడు. ఇప్పుడు సచివాలయంలో అర్జీ ఇవ్వాలా, మళ్ళీ అక్కడి నుంచి విఆర్ఓకి వెళ్ళాలా, అక్కడి నుంచి హౌసింగ్ వాళ్ళకి ఇవ్వాలా. సో ముందు 2000 లంచంతో పని అయ్యేది, ఇప్పుడు 20,000 రూపాయలతో ఇల్లు వస్తుంది. ఇది ఏ ఒక్క సర్టిఫికేట్ కావాలంటే కూడా సచివాలయంలో వాళ్ళు ఏదో ఒకటి సదింపులు చెల్లించుకోకుంటే డబ్బులు కాదు. ఇది పూర్తిగా వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఎవరు ప్రజలు ఆయన వెంట లేరు, ఆయన భ్రమలు ఉన్నారు. 175 చాలా దూరం ఉంది. 25 లోపల ఏమన్నా ఆలోచన చేయాలి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా మా పరిపాలన చూసి మాకే ఈరోజు మళ్ళీ అధికారాన్ని కట్టబెడతారు, రానున్న 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు కదా. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఆన్సర్ చెప్పండి. 30 ఏళ్ళు ఇంట్లో మాత్రం పెడతారు, అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే వైసీపీ నాయకులు చేసిన అరాచకం వలన మీకు ఓటు వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు 60 మంది ఎమ్మెల్యేలు మార్చినా, 65 మంది ఎమ్మెల్యేలు మార్చినా, లేదా 100 మంది ఎమ్మెల్యేలు మార్చినా ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు. ప్రజలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అందరికీ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున సింహం సింగిల్గా వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి మీరు పొత్తులు పెట్టుకుని ఈ విధంగా మీరు అందరూ గుంపులుగా వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? యా సింహం ఎక్కడుంది? సింహం మీకు ఒక మదనపల్లికి ఒక సంవత్సరం, ఒక 6 నెలలు 8 నెలల ముందు సింహం వచ్చింది. మీరు చెప్పిన సింహం ఆయన వచ్చింది. ముఖ్యమంత్రి గారు జనరల్గా ఏం చేస్తారంటే, నేను దాదాపు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు చూశాను. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చూశాను, పెద్దలు రోషే గారు చూశాను, అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చూశాను. ముఖ్యమంత్రి ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు ముందర వెహికల్లో కానీ ఒక బస్సులో కానీ ముందర కూర్చొని చేయి ఊపుతా వస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఒక బస్సు మధ్యలో కూర్చొని అన్ని పక్కల పరదాలో అదేదో వేసేసి ఆయన లోపల కూర్చొని నేరుగా వచ్చారు. సో దట్ ఈస్ ద మీనింగ్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద పబ్లిక్. ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. ఓన్లీ ఇన్ ద ఫేస్ ఆఫ్ మీ ఫేస్ ప్రకారం చేశారు. రాజశేఖర గారి ఒక ఛాన్స్ మీకు ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్లో 30 ఏళ్ళకు కావాల్సిన అంత పార్టీకి మీరు మొత్తం క్లోజ్ చేసేసారు. సో మీకు ఇంకా ఆ ఛాన్స్ లేదు. ప్రజలు నిర్ణయం తీసుకునేశారు. మీరు ఇంకా మేమే అని మీరు అపోహలో ఉండారు. బట్ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకునేశారు. మీకు మాత్రం ఇంటికి పంపిస్తున్నారు. అపోజిషన్కి రావాలంటే అట్లీస్ట్ మీకు 15% ఉండాలి. ఆ 15% కూడా కోల్పోతారేమో అని చెప్పి నాకు ఒక డౌట్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తూ ఉంటే తాజాగా
షర్మిల గారు రావటం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత మరి ఆ విభజన తర్వాత ఎలా తయారైంది, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉందన్నది చూసాం. కానీ ఇప్పుడు షర్మిల గారి రాకతోటి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది ఆసక్తికరంగా చర్చ జరుగుతూ ఉంది. చూడండి, ఇప్పుడు 12th అవర్కి 5 నిమిషాలు మిగిలి ఉండదు. ఇప్పుడు ఏముండదంటే ఎలక్షన్కి మనము ఒక 2 monthsలో ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాం. నోటిఫికేషన్ రేపు నెలలో వచ్చేయచ్చు. ఫస్ట్ ఫేజ్లో కంట్రీ ఎలక్షన్తో సహా మన స్టేట్ ఎలక్షన్ కూడా జరగచ్చు. ఇప్పుడు జస్ట్ 5 minutes ఇస్ లెఫ్ట్ ఓవర్. ఈ 5 minutes ఈ టైంలో షర్మిల గారు ఈ పార్టీ మా ముందు నేను ఉన్న పార్టీ కాంగ్రెస్లో వచ్చారు. కాకపోతే ఇట్స్ నాట్ ద రైట్ టైం. షర్మిల గారు ముందు మళ్ళీ మధ్యలో తెలంగాణ వెళ్ళారు. తెలంగాణ వెళ్ళి అక్కడ ఏదో కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అది ఇట్స్ నాట్ రైట్ డెసిషన్. అది మొత్తం డివేషన్. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటే రాజకీయం చేసుకుని నేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఏం చేశారంటే అంతా మిస్అప్రాపరేషన్ చేసి, డీవియేషన్ చేసి, తప్పులపైన తప్పులు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంకా ఏదైతే రాష్ట్ర విభజన గాయం ఉంది దానికి ఎక్కడో మనం సబ్సైడ్ చేసి ఉండాల్సింది. 2015లో 16లోనే ఒక పాదయాత్రలు ఇవన్నీ చేసి వాస్తవాలు చెప్పి ఏముండాది ప్రజలకు అవగాహన కల్పించి ఇవన్నీ చేసింటే ఇంతో అంత ఒక 15-20-30% రీబ్యాక్ అయ్యేది పార్టీ. బట్ ఎవరు అధ్యక్షులు అయినా కూడా వాళ్ళ ఇండ్లకు వాళ్ళ అవసరాలకు పరిమితం అయ్యారు. కానీ దీనికి ఒక కార్డుగా వాడుకున్నారు. కానీ పార్టీ కోసం ఎవరు పనిచేయలేదు. సో ఈరోజు షర్మిల గారు వస్తే కూడా ఇట్స్ టూ లేట్. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఎవరైతే వైసీపీలో రిజెక్ట్ అయిపోతారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్రజలు వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు. వాళ్ళ వైసీపీలో ఉన్న సర్వేల ప్రకారం ప్రజలు వాళ్ళకి రిజెక్ట్ చేశారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత వైసీపీ కూడా వాళ్ళకి రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో చేరితే ఇంకా వాళ్ళ శాఖం కూడా ఇంకా కాంగ్రెస్కే తగులుతుంది. కానీ ఇది అవసరం లేని పని అని చెప్పి నేను తెలియజేస్తాను. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా వైసీపీలో ఎవరైతే ఆ పార్టీని వీడి వస్తూ ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ వైపే వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిన ఓటు బ్యాంక్ కానీ నాయకులు కానీ అంతా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. ఎంటైర్ ఏదైతే అకౌంట్లో కాంగ్రెస్ అకౌంట్ నుంచి వైసీపీకి పోయింది. ఇంకా ఫైన్ డే ఇప్పుడు కాదు, 2026-27లో రేపు కాంగ్రెస్ పాలసీలు ఇంకా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఒక అపోజిషన్ స్టేజ్లో కాంగ్రెస్ రావచ్చు. 29 అంత ఈజీ దీంట్లో మాత్రం లేదు రాష్ట్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన మంచి బుద్ధి నేర్పించారు ప్రజలు దానిపై నిర్ణయం కూడా తీసుకునేసారు. సో అంత ఈరోజు కాంగ్రెస్ సర్వైవల్ అంత ఈజీ కాదు. ఏదైనా కూడా జరిగే పరిణామాలతో మాత్రం రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది అంటారా? వైసీపీ ఖాళీ అయిపోతుంది. పార్టీ కూడా ఇంకా అంత ఇదిగా జరుపుకోలేదు. పార్టీ జరిపేవాడు కష్టమే, అంత ఈజీ కాదు. ఎందుకంటే పార్టీ నడిపే నాయకుడి పైన ముందు అవగాహన ఉండాలి, నాయకత్వం బలపరచాలి. ఆయన ఫస్ట్ ఆయన క్యాడర్కి నాయకత్వంలో కల్పించాలి. ఆయన నాయకత్వం ఆయన క్యాడర్లో ఒక నమ్మకం కలిగించిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం రావాలి. సో ఒక నాయకత్వంలోనే లోపం ఉంది. ఇక వైసీపీ సర్వేలు అంత ఈజీ కాదు.